పాత నిబంధన అన్నది శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది. పాత నిబంధన అన్నది భౌతికమైన భక్తి. క్రొత్త నిబంధన అన్నది ఆత్మీయమైన భక్తి. ఇంకా దేవుని మీద నమ్మకం లేదు, అసలు దేవుడు లేడు అనుకుని జీవించిన కొన్ని రోజులు ఉన్నాయి. ఆ టైంలో విశ్వాసం కంప్లీట్గా సన్నగిల్లిపోయింది. ఇంకా దేవుని మీద నమ్మకం లేదు, అసలు దేవుడు లేడు అనుకుని జీవించిన కొన్ని రోజులు ఉన్నాయి. ఆ టైంలో విశ్వాసం కంప్లీట్గా సన్నగిల్లిపోయింది. ఇంకా దేవుడు లేడని పూర్తిగా నమ్మేశాను. This is prayer, and I'm really touched because it served me in my situation, and I'm really praising God for that, and I really thank you for writing that song. Yes, brother. This is prayer, and I'm really touched because it served me in my situation, and I'm really praising God for that, and I really thank you for writing that song. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, కథ మొత్తం మార్చగలవు అనే ఒక క్రైస్తవ పాట క్రైస్తవ సమాజాన్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచింది, ఉజ్జీవపరిచిందని నేను నమ్ముతా ఉన్నాను. ఈ యొక్క వీడియోలో ఆ పాట యొక్క ఉద్దేశం ఏంటి, లేకపోతే ఆ పాట ద్వారా నేను నేర్చుకున్న సారాంశం ఏంటి, ఆ పాటలో ఉన్న అర్థం ఏంటి అనేది ఈరోజు తెలియజేస్తాను. అలాగే ఆ పాట నాకు టచ్ అయినటువంటి విషయం ఏంటని కూడా నేను చక్కగా వివరిస్తాను. అయితే క్రైస్తవ పాటను కూడా తప్పుబడుతూ విమర్శిస్తూ పాస్టర్ జాన్ పాల్ అనే ఒక వ్యక్తి పదే పదే వీడియోలు చేస్తూ ఉన్నాడు. మరి ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఈ యొక్క పాటలో భౌతికంగా సంబంధించింది ఈ పాట కేవలం అవసరాలు తీర్చుకోవడం కోసం ఈలోక సంబంధమైనటువంటి పాటగా ఉంది తప్ప ఇది ఆత్మ సంబంధమైనటువంటి పాటగా లేదు. ముఖ్యంగా ఈ యొక్క పాటలో క్రీస్తు మరణ పునరుత్థానం గురించి లేదు, క్రీస్తు గురించినటువంటి విషయమే లేదు దీంట్లో అని చెప్పి మాట్లాడుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఏది ఎక్కువ వైరల్ అవుతుందో, లేకపోతే ఏ పాస్టర్ గొప్ప సేవకుడిగా ఉన్నాడో వాళ్ళందరినీ తప్పుపడుతూ ఆ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అంటే ఆ విధంగా చాలామంది సక్సెస్ అయ్యారు. అలాగా ఆ యొక్క స్ట్రాటజీని ఉపయోగించి అందరూ ఒకటి మాట్లాడితే ఈయన ఇంకో వేరేగా మాట్లాడి కాంట్రవర్సీకి క్రియేట్ చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఒక ప్రయత్నంలో ఉన్నాడు, చేస్తున్నాడు కూడా. కొంతమంది మోసపోతున్నారు కూడా. సాతాన్ గాడు కూడా కొన్ని వాక్యాలు చూపించే మోసం చేస్తాడండి. మరి ఆ ప్రకారంగానే ఈ గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేలు చెప్పేది బైబిల్ వాక్యాలే కదా అన్నట్టుగా ఉంటాయి. ఆయన చెప్పేదంతా దేవుడి పనే కదా, ఆయన చేసేది దేవుడి పనే కదా అన్నట్లుగా ఉంటుంది. కానీ క్రైస్తవ సమాజానికి ఏదో ఈయన మేలు చేస్తున్నాడు అనుకుంటాం, కానీ క్రైస్తవ సమాజానికి ఎక్కువ నష్టం చేసే పనులు చేస్తూ ఉంటాడు. అది గ్రహింపు లేనటువంటి కొంతమంది ఈయన ఫాలో అవుతా ఉన్నారు. వాళ్ళ కోసం చాలామంది మోసపోతున్న దాన్ని బట్టి నేను ఒక వీడియో చేయాల్సి వస్తుంది. దేవుడి చిత్తం, దేవుడి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూనే దేవుడి పని చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు చేసే దేవుడి పని కాదు. అది ఎలాగంటే ఆత్మ వివేచన కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది, బైబిల్ వాక్య సారాంశాన్ని తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుద్ది. కానీ ఈయన ఫాలో అయ్యే వాళ్ళకి ఆయనే మహాజ్ఞానిలాగా ఆయన చేసేది తప్పుడు బోధలు, తప్పుడు వాక్య వక్రీకరణలు, ఆయన కరెక్ట్ అన్న భావజాలంతో చాలామంది మోసపోతా ఉన్నారు. కాబట్టి సత్యం చెప్పడం కోసం ముందుకు వచ్చా. ఈరోజు వీడియోలో ఆ పాట అర్థం ఏంటి తెలియజేస్తాను. అలాగే అది కేవలం అది భౌతిక సంబంధమైన పాటన, ఆత్మ సంబంధమైన పాటన వివరిస్తాను. అలాగే ఆ పాట రాయటానికి గల పరిస్థితులు ఏంటి అనేది వివరించిన సందర్భాలు, ఏదైతే పాట రాసిన వ్యక్తి కానీ, అలాగే రాజ్ ప్రకాష్ పాల్ గారు మాట్లాడిన మాటలు ప్లే చేస్తాను. ఈ యొక్క పాట ద్వారా నేను నేర్చుకున్న విషయం ఏంటి, మరి నా అనుభవం ఏంటని కూడా నేను తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. ముఖ్యంగా జాన్ పాల్ చెప్పే విషయం ఏంటో ఒకసారి ఆయన మాటలు విందాం. బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన అని. పాత నిబంధన, కొత్త నిబంధన అని. పాత నిబంధనలో వాళ్ళు దేవుని స్తుతించింది దేనికంటే, దేవుడు వారిని భౌతికమైన బానిసత్వం నుంచి విడిపించాడు కాబట్టి, భౌతికమైన మరణం నుంచి తప్పించాడు కాబట్టి, భౌతికమైన రోగాల నుంచి తప్పించాడు కాబట్టి, భౌతికమైన క్షేమాన్ని, అభివృద్ధిని ఇచ్చాడు కాబట్టి, సింపుల్ గా పాత నిబంధన అన్నది శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది. పాత నిబంధన అన్నది భౌతికమైన భక్తి, క్రొత్త నిబంధన అన్నది ఆత్మీయమైన భక్తి.
పాత నిబంధన భూ సంబంధమైంది, కొత్త నిబంధన పర సంబంధమైనది. పాత నిబంధన ఆజ్ఞలకు లోబడమని చెప్తుంది, కొత్త నిబంధన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోమని చెప్తుంది. కాబట్టి పాత నిబంధన ప్రజలు దేవుని స్తుతించిన దానికి భూ సంబంధమైన కారణాలు ఉన్నాయి, శరీర సంబంధమైన కారణాలు ఉన్నాయి, వారి అనుభవాలకు సంబంధించిన కారణాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన అలాంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. క్రొత్త నిబంధన అలాంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. యేసుప్రభు అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి అని మాట్లాడుతూ, మొదట మీరు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికితే అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి అని అంటాడు. మనం వెతకాల్సింది భూ సంబంధమైన వాటిని కాదు, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి, వాటి గురించి అడగాల్సిన అక్కర్లేదు అంటాడు ప్రభు యేసుక్రీస్తు. కొత్త నిబంధన భక్తికి పాత నిబంధన భక్తికి చాలా తేడా ఉంది. తూర్పుకి పడమటికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే, పాత నిబంధన ప్రజలు ప్రసంగం గాని, పాట గాని ఏదైనా వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ భక్తిలో నుంచి వాళ్ళు చేస్తారు. భౌతికమైన, శరీర సంబంధమైన, భూ సంబంధమైన భక్తిలో నుంచే వాళ్ళ ఎసెన్స్ అన్నది వస్తుంది. కానీ కొత్త నిబంధన ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో నుంచే సమస్తం వస్తుంది. అది పాట గాని, అది ప్రసంగం గాని, అది పరిచర్య గాని, ఏదైనా సరే. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాటలో క్రీస్తు లేడు. ఎందుకు ఉంటాడు? ఎలా ఉంటాడు? పాత నిబంధనలో క్రీస్తు ప్రాణత్యాగం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్న ఏంటి? గమనించాలి. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడు అని చెప్పి పాత నిబంధనలో ఉన్నటువంటి కీర్తన కూడా అందులో క్రీస్తు లేడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి అజ్ఞాని. దేవుని స్తుతించుడు, దేవుని స్తుతించుడు అంటే ఇక్కడ యెహోవా కనిపించట్లేదా, క్రీస్తు కనిపించట్లేదు అంటున్నారు. ఓకే, పాత నిబంధనలు యెహోవా పేరుతో క్రీస్తు ఉన్నాడు, అది వేరే విషయము. అయితే అక్కడ క్రీస్తు లేకపోతేనే యెహోవా పేరుతో క్రీస్తు ఉన్నాడు అనేది కూడా గమనించాలి. సరే, అయితే ఇక్కడ అక్కడ స్తుతి లేదా? నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ పాత నిబంధన అంతా భౌతిక సంబంధమైంది, కేవలం భౌతిక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది కాదంట. కొత్త నిబంధన మాత్రమే ఆత్మ సంబంధమైందంట. పాత నిబంధనలో ప్రజలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళకి రక్షణ పొందిన విధానం గురించి కృతజ్ఞతగా, వాళ్ళ అవసరాల కోసం భౌతిక సంబంధం, భూలోక సంబంధమైనటువంటి వాటి కోసం మాత్రమే ఉంటుంది పాత నిబంధన అనేది. కొత్త నిబంధన అనేది ఆత్మ సంబంధంగా క్రీస్తు గురించి, వీటి గురించి మాత్రమే ఉంటుంది. కొత్త నిబంధన అనేది పాత నిబంధన భౌతిక సంబంధమైంది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాలో అసలు నాకేం అర్థం కావట్లేదు. అంటే పాత నిబంధన పాత నిబంధనలు ఆత్మ సంబంధమైన విషయాలు లేవా? ఒకసారి చూద్దామండి. పాత నిబంధనలో కొన్ని విషయాలు చూపిస్తాను, చూడండి ఒకసారి. చూపించే ముందు ఒకసారి జానపాలు తలుచుకుంటే, మన యొక్క ఆర్సీఎం అతను ఉన్నాడు, ఇతను సృజన్ సెగవ్ అనే వ్యక్తి ఒక టైటిల్ పెట్టాడు నాకు, చూడండి, వీడియో పెట్టాడు చూడండి. జానపాలు తలుచుకుంటే ఎలాగైనా మార్చగలడు. బైబిల్ వాక్యాలు కానీ, వ్యక్తుల మీద విమర్శించటమే కానీ, ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు ఈ జానపాల్ అనేది ఒక టైటిల్తో చేశాడు. చూడండి వీడియో కావాలంటే. సరే, అయితే ఇప్పుడు పాటలకు వెళ్లే ముందు, పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన విషయాలు లేవా అంటే చూడండి. పాత నిబంధనల పాటల గురించి కొట్టాను, అసలు ఏంటని కొడితే చూడండి, ప్రవక్తల పాటలు, కృతజ్ఞతగా ఇజ్రాయెల్ వాళ్ళు పాడిన పాటలు ఉన్నాయి. తర్వాత ప్రవక్త పాటలు ఉన్నాయి. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో స్తుతి మరియు వివేచన పాట ఉందంట. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 10వ వచనంలో హిజ్కియా చేసిన ప్రార్థనా గీతం ఉంది. ఆయన ప్రాణాంతకర వ్యాధి నుండి కృతజ్ఞతగా ఆయన పాడిన పాట కూడా ఉన్నాయి. అలాగే విజ్ఞాపన ప్రార్థనలు. అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఇజ్రాయేలులకు ఆశ మరియు పునరుద్ధరణ యొక్క ప్రవచనాత్మక పాటలు ఉన్నాయి. అలాగే దానియేలు గ్రంథంలో 3 పిల్లల పాట, మండుతున్న కూలిమి నుండి స్తుతి ప్రార్థన, అలాంటి విషయాలు కూడా మనకి పాత నిబంధనలు ఉన్నాయని చెప్పి మనకి కనిపిస్తూ ఉంది. ఇంకొకటి చూద్దాం, ఇంకొంచెం చూద్దాం, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. పాత నిబంధనలు కేవలం భౌతిక సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది కాదన్నాడు. పాత నిబంధనలు మరి భౌతిక సంబంధమైన వాళ్ళ అవసరాల గురించి అయితే సామెతల గ్రంథంలో పాతాళం గురించి ఉంది, కీర్తన గ్రంథంలో పాతాళం గురించి ఉంది, యెషయా గ్రంథంలో పాతాళం గురించి ఉంది, నరకం గురించి ఉంది, సామెతల గ్రంథంలో పాతాళం గురించి ఉంది, సామెతల గ్రంథంలో పాతాళం గురించి, పరలోకం గురించి కూడా ఉందండి. మరి భౌతిక సంబంధమైన విషయాల గురించి అయితే పాతాళం గురించి, పరలోకం గురించి ఎందుకున్నాయి జానపాల్? ఇలాగ పాటలు, మరి ఇలాంటి ప్రవచనాత్మక పాటలు, ప్రవచనాల గురించిన పాటలు ఎందుకు ఉన్నాయి? స్తుతి, ఆరాధనలు, కృతజ్ఞతలకు సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. అయితే
నేను చెప్పే విషయం ఏంటంటే జాన్పాల్, పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. పరలోకం గురించి, పాతాళం గురించి, పరిశుద్ధత గురించి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు వారు పాత యేసుక్రీస్తు వారిని ఒక ఆయన ప్రశ్నించినప్పుడు ధర్మశాస్త్రం చెప్పినప్పుడు, ధర్మశాస్త్రంలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సాక్షితో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలని ఆత్మ సంబంధమైన విషయాల గురించి కూడా ఆయన కోడ్ చేస్తూ 2 ఆజ్ఞలుగా చూపించాడు. ధర్మశాస్త్ర సారాంశం మొత్తం 2 ఆజ్ఞల్లో ఉంటది. ఒకటి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇంకోటి దేవుడిని పూర్ణ మనస్సాక్షితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించాలి, పూజించాలి అనే కాన్సెప్ట్ యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు చూపించాడు. మరి పాత నిబంధనలో ఆ విషయాలు లేవా అంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు చూపించాడు. చాలా విషయాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన విషయాలు. కానీ ఈ అజ్ఞాని మరి మాట్లాడిన దానికి చాలామంది మరి చాలామంది తెలుసు. కానీ కొంతమంది ఇతను ఫాలో అయ్యే గుడ్డి భక్తులు, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి చెప్పాలి మనం. సరే అయితే జానపదులు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క పాటలో యేసుక్రీస్తు గురించినటువంటి మరణ పునరుత్థానాల గురించి ఉండాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క పాటలో పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు దాని గురించి ఏం చేస్తావు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి, యేసుక్రీస్తు చనిపోయాడు లేచాడని చెప్పి ఉన్న అధ్యాయాలు చూపిస్తూ, ఇగో కొత్త నిబంధనలో పాటలు ఉన్నాయని కూడా వీడియో చేస్తావు. కొత్త నిబంధనలో పాటలు ఉన్నాయని కూడా వీడియో చేస్తావు. అంటే నీకు అది ఒక అధ్యాయంలో ఒక మెసేజ్ దొరికితే అది కూడా చూపిస్తూ మాట్లాడావు. నేను దాన్ని కూడా తప్పంటలా. అలాగే మళ్ళీ ఇంకొక వీడియో చేసి ఒక వ్యక్తి యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి ఉంది కదా, మరణం అని చెప్పి ఆ పాటలు సువార్త ఉంది కదా అని చెప్పి అవి చూపిస్తూ ఇలాగ ఉండాలి పాటలు అంటే అని చెప్పి మాట్లాడుతాను. ముఖ్యంగా చెప్పేది ఏంటో జాన్పాలు ఈ స్థిరపరచువాడు గణపరచు పాటని ఏదో బాగా వైరల్ అవుతుంది కదా, దీన్ని ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ నిజానికి అది బిడిచికొట్టింది అనమాట. తనకే తిరిగి రివర్స్ బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యేసరికి ఇంకా బ్యాడ్ నేమ్ పోగొట్టుకోవడం కోసం ఎలాగైనా సరే అని చెప్పి పదే వీడియోలు పెడుతూ పాటలు అలా ఉండకూడదు అని చెప్పి, తప్పు జరిగినప్పుడు తప్పు ఒప్పుకో, లేకపోతే సైలెంట్గా ఉండు, పశ్చాత్తాపడి దేవుడు ప్రార్థన చేసి క్షమాపణ అడుగు. ఆ విషయంలో సైలెంట్ అవుతే మంచిది నువ్వు. అంతే తప్ప ఇంకా నువ్వు అడ్డంగా దొరికి అందరి చేత తిట్లు తిని, అందరి చేత విమర్శలు పొందుకున్న తర్వాత కూడా తిరిగి అని పట్టుకున్న కుందేలికి 2 కాళ్ళు అన్నట్టుగా మళ్ళీ అదే విధంగా పోరాడే పని చేయబాక. నువ్వు చేసిన తప్పు. అన్ని విషయాలు విమర్శించడం చేస్తూ, విజయప్రసాద్ రెడ్డి గారు ఏదో దాన ధర్మాల విషయాల్లో కూడా నువ్వు ఇట్లాగే దాన ధర్మాలు ఎందుకు టెలికాస్ట్ చేశాడని చెప్పి నువ్వు అప్పుడు విమర్శించావు. విజయప్రసాద్ రెడ్డి గారు కూడా పాట పాడినప్పుడు కూడా నువ్వు విమర్శించావు. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి, నేను దాన్ని కూడా కౌంటర్ చేశాను. విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన ఏదో పాట పాడితే దాన్ని కూడా విమర్శించాడు. అంటే పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తే, లేకపోతే ఏదైనా వైరల్ అయిన సబ్జెక్ట్ని టార్గెట్ చేస్తే దాని ద్వారా పేరు ప్రఖ్యాత సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి అనే కాన్సెప్ట్ తప్ప నీది వేరేది ఉద్దేశమేమి లేదు. జరిగింది తప్పేది జరిగింది, నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది. కానీ పదే నువ్వు 2-3 వీడియోలు చేసావు కాబట్టి మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్రతి పాటలో ఇప్పుడు నువ్వు ఏదైతే చూపించావో కొత్త నిబంధనల పాటలు అనే విషయమే కానీ, లేకపోతే ఎవరో వ్యక్తి పాడిన 2 పాటలు టెలికాస్ట్ చేస్తున్న ఛానల్లో అవే కానీ, నేను అనేది తప్పు కాదు. ప్రతి ఒక్కళ్ళు ఒక అంశం మీద పాట పాడాలని ఏం లేదు. పాట అనేది పూర్తిగా హృదయంలో నుండి ఆ యొక్క సందర్భాలను బట్టి, దేవుని ప్రేరేపణ బట్టి, అతను కలిగిన బాధలను బట్టో, అతను కలిగిన అతను చేసే ప్రార్థన విజ్ఞాపనం, లేకపోతే ఆ విధంగా కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని దేవుడు నడిపింపును బట్టి కొన్ని ఆ విధంగా పాటలను రాయబడతాయి. అంటే ప్రతి పాటలో యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ఉండాలి, ప్రతి ప్రసంగంలో యేసుక్రీస్తు మరణ పునరుత్థానం ఉండాలని చెప్పి పదే చెప్తా ఉన్నావు. ప్రతి పాటలో ఉండాల్సిన అవసరం లేదు నాయన. అది నువ్వు పెట్టుకున్నట్టు సిద్ధాంతం, నువ్వు ఆ విధంగా బిల్డ్ చేసుకుంటున్నావు. అంటే నీ యొక్క ఉద్దేశం అది, నీ ఆలోచన అది. అట్లా కాదు కదా. పాత నిబంధనలో కృతజ్ఞత గురించి ఉన్నటువంటి పాటలు ఉన్నాయి, ప్రార్థన సంబంధించిన పాటలు ఉన్నాయి, పశ్చాత్తాప సంబంధించిన పాటలు ఉన్నాయి. అట్లాగా అన్నీ ఉన్నాయి, లేని వంటలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు ప్రతి దాంట్లో ఉండాలని ఏం లేదు కదా. నువ్వు రాసుకో, ప్రతి దాంట్లో అలా నువ్వు రాసుకో, తప్పలేదు. ఇంకా అదే కాదు కదా సువార్త అంటే. సువార్త అంటే అది ఒకటే కాదు కదా సువార్త అనేది. చివరాఖరికి వస్తుంది, కంక్లూజన్ పాయింట్ అది వస్తాం కాదంట్లా. ఇప్పుడు ఈ పాట అనేసరికి కృతజ్ఞతతో పాట అనేది కృతజ్ఞతతో వచ్చేది, ప్రార్థనతో వచ్చేది, రకరకాలుగా ఉంటుంది అనమాట. సరే ఇక చిన్నపిల్లడు చెప్పినట్టు పద్యాన్ని సాగది అక్కడ దీన్ని చెప్తాను. సరే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జానపాల్ నువ్వు ఏదైనా ప్రసంగాలు చేస్తున్నావు, నువ్వు ఒక ఏదో ఇంకో ఛానల్ పెట్టుకుని కూడా జీసస్ ఓన్లీ సొల్యూషన్ అని చెప్పి పెట్టుకున్నావు కదా. ఆ ఛానల్లో ఇంకా ప్రతి వీడియోలో యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు ఉంటాయా? ఉండవు కదా. ఆ అధ్యాయాలు, ఆ చాప్టర్లు, ఆ గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయాలు మాత్రమే ఉంటాయి. ప్రతి దాంట్లో ఇప్పుడు పాత నిబంధనలు గురించినటువంటి ఒక గ్రంథం గురించి వివరిస్తున్నప్పుడు అక్కడ కూడా తీసుకొచ్చి యేసుక్రీస్తుని చొప్పించవు కదా. ప్రతి దాంట్లో కూడా ఉండాలని రూల్ ఏం లేదు కదా. నువ్వు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నావు అర్థం కావట్లా. సరే యేసుక్రీస్తు మరణ పునరుత్థానం తప్ప ఇంక వేరేది ఉండకూడదు అన్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ లెక్షన్ కాడ నుండి యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి మాత్రమే చెప్పుకోకుండా ప్రతి ఒక్కరిని
విమర్శించుకుంటూ కోడిగుడ్డు మీద ఈకలు వీగే పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసేదేమో అన్ని అనవసరమైన పనులు అనుకోవచ్చు రకంగా. ఆ విధంగా ప్రతి దాంట్లో వెలిపెడతావు, కానీ అందరికి మాత్రం యేసుక్రీస్తు మరణపునరుత్థానాలు తప్ప ఇంక వేరే విషయం ఉండకూడదండి అని మళ్ళీ పత్తి కబుర్లు చెప్తావు. సరే, ఇప్పుడు నువ్వు అనుకున్నాడు ఏదైతే స్థిరపరచువాడు గణపరచువాడు పాట ఆధ్యాత్మికంగా లేదు, కేవలం భౌతికంగా ఉందన్నావు కదా, అది కళ్ళకల పచ్చకామెలో రోగం వచ్చింది కాబట్టి నీ కళ్ళకల కనపడుతుంది. అది నువ్వు ఏదో ఒక నెగిటివ్ యాంగిల్లో చూస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే తప్పుపట్టాలనే ఉద్దేశంతో అయితే చూస్తున్నావో అదే విధంగా నీకు కనిపించింది. నిజానికి ఆ పాటలో ఆత్మీయంగా అర్థం ఉందా లేదా నేను వివరిస్తాను, చూస్తాం. దానికంటే ముందు అసలు ఆ పాట రాయటానికి లేకపోతే ఆ పాట రాసిన వ్యక్తుల అనుభవాల గురించి, అలాగే రాజ్ ప్రకాష్ పాల్ గారు దాన్ని ఎందుకు ప్రమోట్ చేశారనే విషయాల గురించి కూడా నేను చూపిస్తాను. ముందు చాలా ముఖ్యమైన విషయం అది కూడా చూడండి. రోజు ప్రత్యేకంగా ఏం లేదు, చిన్నప్పటి నుంచి పరిచయంలో ఉన్నాను. కానీ నేను దేవుని దగ్గరకు రావడం కేవలం పాస్టర్ గారు అబ్బాయి కాబట్టి రాలేదు. దేవుడు నన్ను ప్రత్యేకంగా వాక్యం ద్వారా మాట్లాడుకునే విషయం ఒక అంటే నేను 11th కానీ ఆ స్టేజ్ ఉన్నప్పుడు కొద్దిగా ఆత్మీయతలో అంటే అనేకమైన క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ప్రశ్నలు ఉంటాయి దేవుని బట్టి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఒక క్రైస్తవ వాతావరణం పెరగలేదు. మా ఇంటి చుట్టూ ఎవరు కూడా క్రైస్తవులు లేరు, ఆల్మోస్ట్ అంతా డిఫరెంట్ కమ్యూనిటీ. నేను ఇప్పుడే క్రిస్టియన్స్. సో నేను పెరిగిన స్కూల్స్ కానివ్వండి, అంటే నేను చదివిన సెయింట్ జోసెఫ్ స్కూల్స్ అంటే కాన్వెంట్ స్కూల్స్, కాకపోతే క్లాస్ లో ఎక్కువ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. అందుకు సో అంటే డిఫరెంట్ కల్చర్ లో పెరగడం చిన్నప్పటి నుండి వేరే క్వశ్చన్స్ ఉంటాయి, అది పెద్దగా రావడం క్వశ్చన్స్ పెరగడం. అలా ఒక టైంలో ఇంకా దేవునికి నమ్మకం లేదు, దేవుడు లేడు అనుకుని జీవించిన కొన్ని రోజులు ఉన్నాయి. ఆ టైంలో విశ్వాసం కంప్లీట్ గా అసలు ఇంకా దేవునికి నమ్మకం లేదు, దేవుడు లేడు అనుకుని జీవించిన కొన్ని రోజులు ఉన్నాయి. ఆ టైంలో విశ్వాసం కంప్లీట్ గా అసలు ఇంకా దేవుడు లేడని పూర్తిగా నమ్మేస్తాను. అలాంటి టైంలో దేవుడు దర్శించి తన వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు ఆకర్షించాడు కాబట్టి నేను క్రిస్టియన్ తప్ప కేవలం పాస్టర్ కుమార్ కాబట్టి క్రిస్టియన్ తప్ప. ఇక్కడ ఎవరైతే ఇతను ప్రణీత్ అనుకుంటా ఉన్నారు, ఎవరు పాట రాసిన వ్యక్తి, అతను ఒక సేవకుడు కొడుకు అయినప్పుడు కూడా వర్షిప్ లీడర్గా వర్షిప్ చేసే వ్యక్తిగా అనేక పాటలు రాసిన వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన పెరిగినటువంటి అన్ని జనుల మధ్యలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు ఆయనకు వచ్చి ఆఖరికి విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు లేని పరిస్థితికి వచ్చాడు. అయినప్పుడు కూడా దేవుడు ఆదరించి నిలబెట్టాడు. ఆయన కథ మొత్తం మార్చాడు. ఆయన జీవితం ఏమిటంటే దేవుడికి అలాగే బైబిల్కి విశ్వాసం విషయంలో సన్నగిలిపోయి దేవుడు లేడు అనే ఒక భావజాలానికి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి ఎలా మారాడు? ఈరోజు దేవుడు గొప్పగా వర్షిప్ చేసే వ్యక్తిగా మారాడు. అప్పుడు కథ మొత్తం మార్చేశాడు. ఆయన కథ అంతా మార్చేశాడు, గతం మార్చేశాడు. గతాన్ని పక్కన పెట్టేసేసి అదే విధంగా ఉంటే కనుక ఈరోజు అలా ఉండడు కదా, దేవుడు మార్చేశాడు. ఇప్పుడు ఆ పాట రాయటానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇదే ఒక పాటని మన రాజ్ ప్రకాష్ పాల్ గారు ఈయనకు ఏదైతే చెప్పాడో ఇంటర్వ్యూలో సాక్ష్యం, ఈయన సాక్ష్యాన్ని చూసి రాజ్ ప్రకాష్ పాల్ బ్రదరు ఆ పాట రాయటానికి ఏదైతే స్థిరపరచువాడు గణపరచువాడు పాట ఏదైతే ఉందో ఆ పాట ఉద్దేశం కానీ ఆ పాట రాసిన వ్యక్తి సాక్ష్యాన్ని చూసి అప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ బ్రదరు పిలిచి మాట్లాడాడు. రాజ్ ప్రకాష్ పాల్ బ్రదర్ కూడా ఏ విధంగా మాట్లాడాడు ఆయన మాట కూడా ఒకసారి మనం విందాం. సాంగ్స్ కనెక్ట్ హార్ట్స్. ఒక పాట వ్యక్తి రాశాడంటే తన ఎంత పరిస్థితుల్లోకి వెళ్తే ఎందులోకి వెళ్తే వాట్ మేక్స్ హిమ్ రైట్ దట్ సాంగ్ పాట కరెక్ట్ రాస్తాను. బట్ దిస్ ఇస్ ప్రేయర్ and I'm really touched because it served me in my situation and I'm really praising God for that and I really thank you for writing that song. Yes, well, this is prayer and I'm really touched because it served me in my situation and I'm really praising God for that and I really thank you for writing that song. Yes, well. Yeah. ఇక్కడ రాజ్ ప్రకాష్ పాల్ గారు ఏం చెప్తున్నారు కనుక ఆ పాట ఒక ప్రార్థనతో కూడుకున్న పాటగా ఉంది. అది నాకున్న పరిస్థితులు బట్టి సిచ్యువేషన్ బట్టి ఆ పాట నాకు తగిలింది. పాట ద్వారా సాక్ష్యం ఉంటుంది, అలాగే ఆ పాట నాకు తగిలింది ఆయన పరిస్థితులు బట్టి ఆయనకు తగిలింది అని అన్నాడు. ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకున్న పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో చాలా ఆర్థికంగా కానీ కొన్ని పరిస్థితులు ఆర్థికమే కానీ లేకపోతే ఇంకా చాలా రకాలుగా ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో దేవుడి మీద భక్తి వైరాగ్యం కలుగుతుంటుంది. భక్తి వైరాగ్యం కలిగి దేవుడు లేడేమో, వింటలేదేమో, లేదా పట్టించుకోవట్లేదు, ఇలాంటి దేవుడు అవసరం లేదనో, ఇలాంటి ఒక రకమైనటువంటి భావజాలం ఒక్కొక్కసారి బాగా దేవుడిని ప్రేమించిన వ్యక్తులు
ఎందుకు దేవుడు నాకు మాట్లాడట్లేదు, ఎందుకు నాకు చేయట్లేదు, ఉన్నాడా లేడా, వింటలేదా, ఎందుకు అలా చేస్తున్నాడు, లేకపోతే నీ అంత ప్రేమ లేదా, కొన్ని కొన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తుకుంటూ ఆ సిచ్యువేషన్కి ఫేస్ చేసిన సందర్భాలు కొంతమందికి ఉంటాయి. ఆ సిచ్యువేషన్ మరి ఈ పాట రాసిన వ్యక్తి చూపిస్తా ఉన్నాడు. అలాగే అనేక ప్రశ్నలు వస్తాయి, లేకపోతే పరిస్థితులు నన్ను టచ్ చేసినాయి అని చెప్పి రాజప్రకాష్ పాల్ గారు చెప్పారు. అనేది ఏంటంటే కొన్ని పరిస్థితులు కదిలించినప్పుడు, కొన్ని పరిస్థితులు అలా విధంగా మనకి బాధ కలిగించినప్పుడు అవి పాట టచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆత్మీయంగా సన్నగిలుగుతున్న వాళ్ళకి ముఖ్యంగా తగిలినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ పాటలో ఏముందో కూడా చూపిస్తాను. దాన్ని బట్టి నాకెందుకు తగిలిందో చెప్తాను. ఇదంటే ఏంటంటే కేవలం అది భౌతిక సంబంధమైన పాటగానే మాత్రం జానపాల్ చూస్తున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఆ పాట రాసిన వ్యక్తులు, పరిస్థితులు ఏంటి అనేది ముందు చూపించాను. ఆ పాట రాసిన వ్యక్తి ఎలాంటి వాడు, అతని సాక్ష్యం ఏంటి అనేది ముందు పరిశీలన చేశాము. రాజప్రకాష్ పాల్ గారు కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఆ పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను, ఆ పరిస్థితుల్లో నుండి ఈ పాట చూశాను, నాకు టచ్ అయింది అని చెప్పి ఆయన కూడా చెప్పారు. కొంచెం దాని గురించి ఇంకొంచెం వివరణగా వెళ్దాము. ఇప్పుడు ఈ పాటకి టెలికాస్ట్ ముందు ఒక మాట రాస్తుంది చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక పాట అది ఈ వచనంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు బట్టి వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఏదైనా సన్నగిలినప్పుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మళ్ళీ పరిపూర్ణంగా తీసుకొస్తాడు. కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో తీసుకొచ్చిన పరిపూర్ణతలకు తీసుకొని వెళ్తాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ అనే కాన్సెప్ట్ వచనం ఉంది కదా, ఆ ప్రకారంగా కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమ పెట్టినా, బాధ పెట్టినా పరిపూర్ణత కోసమే మనల్ని ఇంకొంచెం అగ్నిలో పుటం వేయబడ్డట్టుగా. అలాగే కుమ్మరి అనే పదాలు కూడా పాటలో ఉంటాయి. కుమ్మరి ఏం చేస్తాడు, కుండని బాగా అగ్నిలో కాల్చి ఆ కుండని మంచిగా తయారు చేస్తాడు, మంచిగా మనకి అందిస్తాడు, చివరికి కాలుస్తాడు. ఆ కుండని తయారు చేసి ఆరిన తర్వాత కాలుస్తాడు. అట్లాగా కుమ్మరి కాన్సెప్ట్, యోబు గ్రంథం గురించినటువంటి విషయాలు పాటలో ఉన్నాయి. ఇక్కడ మనకు పాట ముందేం రాస్తాడంటే, ఏదో మీ అవసరాలు దేవుడు తీరుస్తాడు, బలపరుస్తాడు, కాబట్టి మీరు ఈ దేవుడు నమ్ముకోండి అని రాయలేదు. పాట ముందు ఏం రాస్తాడంటే, ఆయన ఈ వచనాన్ని బేస్ చేసుకుని పాటలో ఉంది అని చెప్తూ కొన్ని శ్రమలు పడ్డా సరే మన పరిపూర్ణంగా మారి. ఇప్పుడు ఈ వ్యక్తి కొన్ని పరిస్థితుల్లో దేవుడు లేడు అనే పరిస్థితికి, అవిశ్వాసం సన్నగిలి పరిస్థితులు అన్నీ ఎదుర్కొని తిరిగి పరిపూర్ణంగా మారి దేవుడు వైపు తిరిగాడు. అలాగా తన కథ మొత్తం మారిపోయింది. కథ అంటే దేవుడే లేడని పరిస్థితికి వెళ్ళిన వ్యక్తి దేవుడు కోసం మహింపరిచే విధంగా సేవకుడుగా తీర్చిదిద్దాడు. అంటే కథ మొత్తాన్ని మార్చేశాడు అనే అర్థం కూడా ఆ పాటలో వస్తుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు ఆ పాట పరిపూర్ణత కోసం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాట ఏ సందర్భంలో రాయబడిందంటే, దేవుడు తనను పరిపూర్ణంగా మార్చాడు అనేది బేస్ చేసుకుని ఆ పాట అనేది రాయబడిందని ఆ వచనం చూపిస్తూ ఆ రచయిత ఆ పాటకు ముందు ప్లే చేశాడు ఆ వాక్యాన్ని కూడా. అయితే ఇప్పుడు చూద్దాం, ఆ పాటలో అసలు ఆత్మీయంగా విషయాలు ఉన్నాయా, భౌతిక సంబంధమైన విషయాలు ఉన్నాయా, భౌతిక అవసరతల కోసం ఆ పాట రాయబడిందా, ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణత కోసం, ఆత్మ సంబంధంగా బలపరచబడటం కోసం ఆ పాట రాయబడిందా అని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటనే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షంలో నిలిచి జయమిచ్చేవాడు. అంటే ఇక్కడ జాన్పాల్కి ఏం అనిపించిందంటే, ఆర్థిక స్థిరపరచడం కోసం, ఆరోగ్యపరంగా స్థిరపరచడం కోసం, ఆ విధంగా మనం బలపడాలి కాన్సెప్టే జానపద కనిపించింది. ఓకే, ఆర్థిక దీవించబడాలని, మనం ఆరోగ్యపరంగా దీవించబడాలని కోరుకోవడం తప్పులేదు. ఓకే, తప్పులేదు, దాంట్లో కూడా తప్పేం లేదు. అయితే ఇప్పుడు ఒక పాటలో అదే అర్థమే తీసుకోవచ్చా అంటే అది కాదండి, వేరే అర్థం కూడా తీసుకోవచ్చు. స్థిరపరచడం అంటే బలహీనపడ్డవాళ్ళు, ఆత్మీయంగా బలహీనపడ్డవాళ్ళు ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి, ఆత్మీయంగా కూడా స్థిరపడాలి. అలాగే గణపరచువాడు, హెచ్చించువాడు, మా పక్షం నుంచి జయమిచ్చేవాడు, మనకున్న పరిస్థితులన్నీ ఎదిరించి మనకున్న పరిస్థితులన్నింటినీ జయించి, వాటినన్నింటిని జయించి దేవుడి కోసం నిలబడే ఏదైతే ఉందో అలా మనం నిలబడాలంటే అది మన వల్ల కాదు, కానీ దేవుడి పరిశుద్ధాత్ముడి సహాయం చేత మనల్ని నిలబెట్టి జయం వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా చూస్తే స్థిరపరచువాడు, పడిపోయిన వాడు నిలబెట్టేవాడు. పడిపోవటం అంటే ఏంటి? ఆత్మ సంబంధంగా ఉన్న పాట. పడిపోవటం అంటే ఆత్మ సంబంధమైన అర్థమే వస్తుంది అక్కడ. పడిపోవటం అంటే దేవుడికి దూరం అయిపోవటము, దేవుడి విశ్వాసం ఏదైతే ఉందో అది సన్నగిలిపోవటము, దేవుడి పట్ల నమ్మకాన్ని కోల్పోవటము, లేకపోతే ఇంకా దేవుడు వద్దనే భావజాలు రావటమే. కానీ ప్రతి విషయాలు ఇప్పుడు మనం దేవుడు పడిపోవటం అంటే ఇంకా దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవటం తీసుకోవాలి ముఖ్యంగా. కాబట్టి పడిపోయిన చోటనే నిలబెట్టుగలవాడు. పడిపోయిన చోటనే అంటే ఏదైతే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఈ ఊర్లో
కొన్ని ప్రాంతాల్లో ఆ ఏరియాలో ఉండి దేవుడికి దూరం అయిపోతే ఎక్కడైతే దేవుడిని అవమానం కలగజేసామో, ఏ ప్రాంతంలో దేవుడి నామానికి అవిధేయులుగా ప్రవర్తించామో, ఎక్కడైతే దేవుడి నామాన్ని అవమానకరంగా మనం మాట్లాడామో, ఆ ప్లేస్‌లోని దేవుడిని కనపరిచేలాగా నిలబెట్టడం అనేది కూడా తీసుకోకూడదా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాలన్నీ దీంట్లో ఉన్నాయి. కేవలం ఆర్థిక సంబంధంగానే బలపరచడం కోసమని కాదు కదా! ఆ! కాబట్టి పచ్చకామెర రోగం వచ్చిన జానపదాలు అలా కనపడుతుంది గానీ, దీంట్లో ఆత్మ సంబంధమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ! తర్వాత ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, యేసయ్య నీకే సాధ్యము. ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో పడిపోయిన తర్వాత తిరిగి లేవనెత్తుతాడు. తిరిగి మనల్ని మాట్లాడతాడు, బలపరుస్తాడు. ఓకే. ఆయన చూసిన తర్వాత ఏమైనా కథ మొత్తం మార్చగలం అంటే, మనం అనుకున్నది ఒక రకంగా అయితే దేవుడు మార్చింది ఒక రకంగా. మనం ఒక రకంగా ఉండాలనుకుంటాం. ఒక రకమైన ఆలోచనలు, ఒక రకమైన ప్రణాళిక కలిగి ఉంటాం కానీ, దేవుడు మరొక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక రకమైన మరొక ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ప్రకారంగా కథ మొత్తం మనం అనుకున్న కథ మొత్తం మార్చేయగలడు. మనం ఒక రకంగా ఉంటే దాన్ని తిరిగి రివర్స్‌లో ఇంకొక రకంగా దేవుడు దావీదున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ ఆయన కథ మొత్తం మార్చేసి దేవుడు రాజుగా చేశాడు. అట్లాగా ఇక్కడ భౌతిక సంబంధమైన విషయం తప్పు తీసుకున్నా తప్పు లేదు. అలా ఆత్మ సంబంధంగా ఆలోచన చేసినా 2 రకాలుగా టచ్ అవుతుంది. ఇప్పుడు ఈ రాసిన వ్యక్తి యాక్చువల్లీ పడిపోయిన వ్యక్తిగా ఇక్కడ రాసిన దాంట్లో అర్థమవుతుంది. పడిపోయినాను నిలబెట్టావు. నువ్వు ఎక్కడైతే పడిపోయానో అక్కడ నుండి నిలబెట్టావు. గణపరిచేలా చేసావు. అని చెప్తూ కథ మొత్తం మార్చేసావు అంటే ఆయన జీవితాన్ని బట్టి దేవుడు బలపరిచాడు. ఆత్మీయంగా ఆయన బలపరిచాడు. అలాగే నిలబెట్టావు. కథ మొత్తం మార్చేసావు అంటే మన జీవితంలో జరుగుతున్న విషయాలు మొత్తం మార్చేయటము, మన జీవితం మొత్తం మారిపోవటము, మనం అనుకున్న విధంగా కాకుండా వేరేగా మారటం, ఆయన కోరుకున్న విధంగా మారటం. నేను ఒకటి అనుకుంటే ఆయన ఇంకో రకంగా మార్చి మనల్ని బలపరచడం. ఇదంతా కూడా తీసుకోవచ్చు కదా! చాలా సందర్భాలు చాలా తీసుకోవచ్చు కదా! దీంట్లో ఆత్మ సంబంధమైన విషయాలు లేవా? ఈ తర్వాత చూద్దాం. నిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. ఇక్కడ పరమ కుమ్మరితో ఎప్పుడు పోల్చిన సందర్భాలు ఉన్నాయి? కుమ్మరితో పోల్చిన సందర్భాలు భౌతిక సంబంధం విషయం కాదు. కుమ్మరి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధం విషయం. ఎందుకంటే కుమ్మరి ఏం చేస్తాడు, కుండను చేసిన తర్వాత కుండ అది కొన్ని సందర్భాలు రాకపోయినా తిరిగి కలిపి కుండ మంచి కుండగా తయారు చేస్తాడు. తర్వాత కుండని అగ్నిలో కాలుస్తాడు. కాల్చి దాన్ని సరి చేసి అమ్ముతాడు. ఏంటంటే మనం ఇక్కడ ఎస్ఎన్ గారు కూడా కుమ్మరికి సంబంధించిన పాట రాశాడు ఆయన. జ్యోతిర్మయుడు అనే కాన్సెప్ట్లో మనకు కుమ్మరి కాన్సెప్ట్ కనపడుద్ది. ఎందుకంటే మనం దేవుడికి అవిధేయులుగా మనం ఆయన ఎలా అయితే అనుకున్నాడో ఆ విధంగా తయారవ్వకుండా రకరకాలుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టమైన విధంగా తయారు చేసుకుంటాడు. అలాగే ఆయన వెంటనే ఇలా ఇన్స్టెంట్గా దీవించాడు కానీ అగ్నిలో పుటం వేసినట్టుగా మనల్ని అనేక రకాలుగా మనం పరిశుద్ధులుగా మారుస్తాడు. ఆయన కోరుకున్న విధంగా వచ్చేలాగా కాల్చి శ్రమలే కానీ రకరకాల అనుభవాలే కానీ అన్ని తీసుకొచ్చి ఆయన రూపంలో తీసుకొస్తాడు. కాబట్టి అది కుమ్మరితో అందుకే అక్కడ పోలుస్తారు. ఇది ఆత్మ సంబంధం విషయమే తప్ప ఇది భౌతిక సంబంధం విషయం కాదే. మా దేవ నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలు ఎన్నో జరుగుతున్నవి. మనం అనుకున్నది ఒకటైతే ఆయన ఆలోచనలు వేరు. మనం కాకుండా ఆయన ఆలోచనతో నన్ను చేసాడు తప్ప నా ఆలోచన కాదు, నీ ఆలోచనలు గొప్పవి అంటే ఈ రచయిత మన ఆలోచనలతో కాకుండా నా ఆలోచనతో కాకుండా నీ ఆలోచనలు గొప్పవి. నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించావు, నీ ఆలోచన ప్రకారం నన్ను లేపావు, దీవించావు, నీ ఆలోచన ప్రకారంగా నన్ను చేసావు అనే కాన్సెప్ట్ వస్తుంది ఆత్మ సంబంధంగా. తర్వాత నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ఇది యోబు గ్రంథంలో ఉంటుంది క్లియర్గా. యోబు గ్రంథం ప్రకారంగా దేవుడు ఆజ్ఞ లేకపోతే మన జీవితంలో ఏది జరగదు. కంచె అనే పదం ఎందుకు వాడారంటే ఇక్కడ యోబు గ్రంథంలో ఉన్నటువంటి వచనం. కాబట్టి దేవుడు కంచె వేసావు, ఆత్మ సంబంధంగా నన్ను పరీక్షించావు, నన్ను అని చెప్పి పరీక్షించావు నన్ను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. మా దేవ నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. యోబుని అంత శోధించినా తిరిగి మేలుగా మారింది యోబు జీవితంలో. అలాగే ఈ కంచె పదమే కానీ ఇదంతా కనపడింది ఏంటంటే యోబు శ్రమలు పడ్డాను అయినప్పుడు కూడా నీ పర్మిషన్స్ తోటే శత్రువు నా దగ్గరకు వచ్చాడు. అయినప్పుడు కూడా నేను అపవాది చేతిలో నుండి విడుదల పొందాను. అవన్నీ మేలుగా మారిన, నా శ్రమలన్నీ మేలుగా మారిన కాన్సెప్ట్ తీసుకొస్తుంది. ఇదంతా ఆత్మీయంగా సంబంధించిన విషయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పాటలో. అంతే తప్ప ఇది భౌతిక సంబంధమైన పాట. ఇందులో యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు లేవు కదా అంటే, యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు ప్రతి పాటలో ఉండాలి ఏం లేదు కదా. మన జీవితం అంతే ప్రసంగంలో, ప్రతి సాక్ష్యంలో, ప్రతి దాంట్లో యేసుక్రీస్తు పునరుత్థానం ప్రతి దాంట్లో రావక్కర్లేదు కదా. ప్రతి దాంట్లో రావాలని రూల్ ఏంటిది? ఇప్పుడు పాట అంటే ప్రార్థన ఉంటుంది, దాంట్లో కృతజ్ఞత ఉంటుంది, దాంట్లో ఆరాధన ఉంటుంది, దాంట్లో ఇలా రకరకాల అంశాలు రకరకాల ఉంటాయి. ఒక పాటలో అన్నీ రావు కదా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పాట రాసిన వ్యక్తి ఎప్పుడు యేసుక్రీస్తు మరణ పునరుత్థానం గురించి రాయలేదంటారా? ఎప్పుడు పాడలేదంటారా? కాబట్టి ప్రతి దాంట్లో నువ్వైతే మాత్రం పొద్దున్న లేచిన కాడి నుండి అందరు తిట్టడం, విమర్శించడం చేస్తావు. మరి నీ ప్రసంగాలు
కొన్ని గ్రంథాల మీద, కొన్ని పుస్తకాల మీద ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేసేస్తావా? నువ్వు విమర్శించే పనిలో నువ్వు లెసన్ కాండి అదే పని చేసుకోవాలి. ఇంక వేరే పని చేసుకోకూడదు. యేసుక్రీస్తు మరణం గురించి తప్ప ఇంక వేషం గురించి మాట్లాడకూడదు. నువ్వు నీ పని అదిగా ఉండాలి తప్ప వేరే పని ఉండదా? నీకెలాగైతే ఆ సంఘాన్ని ఉద్ధరించాలని ఏదైతే ఒక బాధ్యత ఉందో ఆ ప్రకారంగా ఆ ప్రణాళిక నువ్వు వెళ్తున్నావో, అలాగే ఒక్కొక్కరు ఒక్కో ప్రణాళికలో వెళ్తారు. అల్టిమేట్‌గా చివరికి యేసుక్రీస్తుకే తీసుకొస్తాం. అందరూ టార్గెట్ అదే. కాబట్టి ఈ ఎవరి ఆలోచన, ఎవరి ప్రణాళిక వాళ్ళ నడిపింపు ఉంటది తప్ప ప్రతి ఒక్కళ్ళ నడిపింపులో ఇలా ఉండాలి, అలా ఉండకూడదని చెప్పడానికి నువ్వెవడివి? దేవుడు పరిచర్య, దేవుని సేవ, దేవుడి పరిచర్యలు అనేకము. అలాగే నడిపింపు కూడా ఒక రకంగా ఒక్కోళ్ళకి ఒక రకంగా ఉంటది. కాబట్టి ప్రతి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు పెట్టినట్టుగా ప్రతి దాన్ని తప్పుపడుతూ అనవసరంగా దొరికిపోయావు. నువ్వు ఆ నవ్వుల పాలైపోయావు. దీన్ని తిరిగి కవర్ చేయడం కోసం చేసుకోబాక. తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు తప్ప, అలా ఎదురాడి పోరాడితే సాతానుగాడు ఇంకా నిన్ను వాడుకుంటాడు బలంగా. అంతే. అలా కాకుండా నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తప్పైపోయిందని దేవుడిని అడిగి నువ్వు మంచిగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడి ఆత్మచేత నడిపించబడతావు. లేదు, తప్పు ఒప్పుకోకుండా నువ్వు ఎదురాడి పోరాడితే గనక ఖచ్చితంగా సాతానుగాడు నిన్ను వాడుకుంటాడు ఇంకా బలంగా. ఖచ్చితంగా నష్టపోతావు. చివరాఖరికి నష్టపోతావు. కొన్నాళ్ళు ఇలా వర్ధిల్లినట్టు కనపడుతున్నా, చివరాఖరికి నీ జీవితమే గాని నువ్వే నష్టపోతావు. అక్రమం చేయవారలారా అని చెప్పి దేవుడు కూడా నిన్ను గెంటి వేస్తాడు పరలోకం నుండి. అనేది గుర్తుపెట్టుకో. అదండి విషయం మిత్రులారా. పాటలో ఆఖరికి క్రైస్తవ సమాజంలో పాటలను కూడా విమర్శించే స్థాయికి కొంతమంది దిగజారారు. దాన్ని కూడా నమ్ముతూ కొంతమంది గుడ్డివాళ్ళు ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతూ మోసపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని అవేర్‌నెస్ కలగజేయడం కోసం ఈ విధంగా వీడియో చేశాను. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి, మీకు అభిప్రాయం పంచుకోండి. అని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ.